ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమ. రాధే కృష్ణ. అందరికీ నృసింహస్వామి జయంతి సందర్భంగా గ్రహ శాంతి పరిహారాలు ఈ వీడియోలో అందించాలని అనుకుంటున్నాను. సో అందరూ కూడా నా వీడియోస్ని ఫాలో చేస్తున్నారు చాలామంది, అలాగే చూస్తున్నారు, కానీ కొంతమంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. అందరికీ కూడా సబ్స్క్రైబ్ చేయమని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ అందరికీ. విష్ణుమూర్తి యొక్క అత్యంత శక్తివంతమైన అవతారాలలో నృసింహస్వామి అవతారం 4వది. పురాణాల ప్రకారం హిరణ్యకశిపుడు అనే రాక్షసుని సంహరించి తన భక్తుడైన ప్రహ్లాదుని యొక్క రక్షణ కోసం విష్ణుమూర్తి నృసింహ అవతారం ధరించారు. ఉగ్రరూపంతో మనిషి ప్లస్ మృగరూపంలో వచ్చారు ఆ స్వామి. మనందరికీ తెలుసు, స్వామి సాయం సంధ్యా సమయంలో స్తంభం నుండి ఆవిర్భవించారు. ఆ సర్వాంతర్యామి నృసింహస్వామి వైశాఖ శుద్ధ చతుర్దశి ప్రదోష కాలంలో స్వాతి నక్షత్రంలో ఆవిర్భవించారు. ఆ రోజే నృసింహ జయంతిగా మనము పూజలు చేస్తూ ఉంటాం. ముఖ్యంగా మన దేవీ దేవతలకు వారు అవతరించిన రోజే జయంతి వేడుకలు, అలాగే కళ్యాణం కూడా చేస్తారు. కాబట్టి ఆ రోజు లక్ష్మీ నృసింహస్వామికి కళ్యాణం కూడా జరుగుతుంది. అన్ని ప్రసిద్ధ క్షేత్రాలన్నింటిలోనూ కూడా అలాగే జరుగుతుంది. నృసింహస్వామిని తన ఉగ్రతను బట్టి ఉగ్ర నరసింహ, యోగ నరసింహ, వేద నరసింహ, లక్ష్మీ నరసింహ అలా పలు రూపాలలో పూజలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ స్వామి టెంపుల్స్ అన్నీ కూడా, అంటే మనకు తెలుసు, యాదాద్రి, వేదాద్రి, మంగళగిరి, అహోబిలం, ఇలా ఎక్కడైనా సరే స్వామి ఉద్భవించినట్లుగా లేదా శిలారూపంలో అవతారం జరిగి ఉంటాయి. అబ్జర్వ్ చేయండి ఎక్కడైనా సరే. అంటే కమర్షియల్గా కనపడదు మనకి ఎక్కడ కూడా, అంటే ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి చేసినట్టుగా అలా ఉండదు. ప్రతి చోట కూడా శిలారూపంలో కానీ లేదంటే తను ఆవిర్భవించినట్టుగా కానీ ఎక్కడైనా సరే ఒక క్షేత్ర మహిమల్ని బట్టి మనకు తెలుస్తూ ఉంటుంది. అంటే మనము నృసింహస్వామిని ఏ టెంపుల్ చరిత్ర చూసినా అన్నీ స్వయంభుగా వెలిసినవే. సర్వాంతర్యామి, అణువణువున ఆ స్వామి కొలువై ఉంటారు. ఆయా క్షేత్రాలకు చాలా మహిమ ఉంటుంది. ముఖ్యంగా మనము ఎప్పుడైనా దైవ దర్శనం చేస్తే స్వయంభుగా వెలిసిన క్షేత్రాలను దర్శించడం చాలా మంచిదండి. అంటే అది కొన్ని సంవత్సరాల క్రితం నుండి, కొన్ని దశాబ్దాలుగా ఉంటాయి ఆ టెంపుల్స్. అంటే ఎంత ఓల్డ్ టెంపుల్స్ అయితే అంత మహిమ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సో అలా ఈ స్వయంభుగా వెలిసిన క్షేత్రాలలో ఇంకా మహిమ ఎక్కువగా ఉంటుంది. అక్కడే నిద్ర చేయడం లాంటివి చేయడం వల్ల ఖచ్చితమైన పవర్ అనేది మనకు అందుతుంది. అదే దేవుని యొక్క బ్లెస్సింగ్స్ అంటాం. అంటే నేను ఆ ప్రదేశానికి వెళ్ళిన తర్వాత, ఆ క్షేత్రంలో నిద్ర చేసి వచ్చిన తర్వాత నా లైఫ్ మారిపోయింది అంటారు కొంతమంది. అక్కడ నేను పూజ చేయించుకొని వచ్చిన తర్వాత నాకు ఇలా జరిగింది, ఇంత మంచి జరిగింది అలా అంటారు. అంటే ఆ క్షేత్రాలకు, ఆ స్వయంభుగా వెలిసిన క్షేత్రాలకు చాలా మహిమ ఉంటుంది. ఎక్కువగా ఆ స్వామి క్షేత్రాలన్నిటి దగ్గర నీరు ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఆ నీటిలో స్నానం చేసి, కృష్ణా నది ఇలాంటివి అక్కడ కూడా చాలా పవర్ఫుల్గా మనకి ఆ బ్లెస్సింగ్స్ వస్తాయన్నమాట. ఆ ఎనర్జీస్ మనకి అందుతాయి. అలాగే క్షేత్ర మహిమలను అన్న తర్వాత ఒకటి గుర్తొచ్చింది ఏంటంటే, మన ఆరా ఎనర్జీకి సూట్ అయి ఉంటాయి అన్నమాట కొన్ని క్షేత్రాలు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా చంద్ర నక్షత్రం అనుకుందాం, శ్రవణ నక్షత్రం, హస్త ఇలా అనుకుందాం. లేదా మన బాడీ అనేది నీటి తత్వానికి ఎక్కువగా ఎనర్జీ కనెక్ట్ అయి ఉంది అనుకుందాం. మనకు ప్రశాంతంగా జలతత్వానికి సంబంధించిన టెంపుల్స్ అనేవి మన ఎనర్జీకి బాగా సెట్ అవుతాయి. అంటే ఆ టెంపుల్ దర్శనం వల్ల మనకి పాజిటివ్ ఎనర్జీ, అంటే జలతత్వానికి రిలేటెడ్గా ఉన్న టెంపుల్స్ వల్ల మనకి పాజిటివ్ ఎనర్జీ
ఎక్కువగా అందుతుంది. దానివల్ల గ్రహాల యొక్క శాంతి జరుగుతుంది. అది ఆరా ఎనర్జీ స్కానర్ ద్వారా జాతకపరంగా ఎటువంటి దోషాలున్నా సరే, ఏ టెంపుల్ దర్శనం చేసుకుంటే, ఏ పూజ చేసుకుంటే మీకు పరిహారం ఖచ్చితంగా జరుగుతుందో చెక్ చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదండి. జస్ట్ మన ఫోటోతో మన ఎనర్జీ టెంపుల్స్ని, గ్రహదోష పరిహారాలని పొందవచ్చు. అలాగే స్టోన్స్ ఉంటాయండి. ఇప్పుడు కొంతమంది పచ్చ స్టోన్ పెట్టుకుంటారు, కొంతమంది మూన్ స్టోన్ పెట్టుకుంటారు. ఇలా ఏ స్టోన్ సూట్ అవుతుంది మనకి అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. స్టోన్స్ కూడా మంచి స్టోన్స్ మంచిగా మన మీద వర్క్ చేస్తాయి. వాటికి కొంచెం అనే ఎనర్జీ ఇస్తే ఖచ్చితంగా స్టోన్స్ కూడా పనిచేస్తాయి మన మీద. సో ఇలా మనకు సంబంధించిన వాటి ఏదైనా సరే మన ఫోటో స్కానర్ ద్వారా మన ఎనర్జీస్ని చెక్ చేసుకొని ఆయా పరిహారాలను పాటించవచ్చు. మీకు ఎవరికైనా కన్సల్టేషన్ కావాలి అని అంటే నా ఈ నెంబర్కి కాల్ చేయండి. సంతానం, వివాహం, ఉద్యోగం, ఏదైనా పరిహారం, ఏ పరిహారాన్నైనా సరే మనం చెక్ చేసుకోవచ్చు ఆరా స్కానర్ ద్వారా. డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదు. నరసింహస్వామి అవతారాన్ని కుజగ్రహ అవతారంగా అంటారు. అంటే అంగారక గ్రహానికి అధినేత నరసింహస్వామి. అంటే 9వ నెంబర్ని స్వామి రూపంగా మనం ఉపయోగించుకోవచ్చు. నరసింహస్వామి సింహరూప అవతారంతోనే కాకుండా ఆదిశేషుని పడగల క్రింద నిల్చొని ఉంటారు. అంటే సర్పరూపము అంగారకమే కదా. అంటే కుజగ్రహ శాంతికి నరసింహస్వామిని మంగళవారం రోజు పూజిస్తే చాలా మంచి ఉపయోగకరంగా ఉంటుంది. అంటే నరసింహస్వామిని ఏ రోజైనా పూజించవచ్చండి. కొంతమంది గురువారం పూజిస్తారు. ఎందుకంటే గురుగ్రహ ద్వారా అంటే స్వామిని గురువుగా పూజించి ఆ రోజు గ్రహశాంతి జరగాలి, ఇలా మంచి కార్యం జరగాలి అని అలా పూజించుకోవచ్చు. అందులోనూ విష్ణుమూర్తి అవతారాలను బుధవారంగా కూడా తీసుకుంటారు. కొంతమందికి శనిదోష పరిష్కారాల కోసము సాటర్డే రోజు కూడా నరసింహస్వామిని పూజించుకోవచ్చు. అంటే మన యొక్క ప్రాబ్లంని బట్టి, అంటే ఏ గ్రహం ద్వారా ఏ ప్రాబ్లం వస్తుంది అనే దాన్ని బట్టి మనం ఆయా రోజుల్ని ఉపయోగించుకోవచ్చు నరసింహస్వామిని. అంటే చాలామందికి ఇలవేలుపండి నరసింహస్వామి. ఆ అవతారము ఆ ఏరియాస్లో ఉన్న ఎనర్జీస్ అన్నీ కూడా ఆ ఇంటి మీద రక్షలాగా ఉంటాయి. సో మనం ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి అనేది ఒకసారి చూద్దాం. కుజగ్రహ శాంతికే కాకుండా మనకి ఏదైనా సరే, మనకు గృహయోగం కానివ్వండి, మన కోరికలు నెరవేరడానికి ఎలా చేయాలి అంటే నరసింహస్వామిని ప్రతి ఒక్క ఇంట్లో లక్ష్మీ నరసింహస్వామి అవతార ఫోటో అనేది ఖచ్చితంగా ఉండాలి అండి. నరసింహస్వామిని ఇంట్లోనే పీఠం ఏర్పాటు చేసుకొని బియ్యపిండి ముగ్గుతో అలంకరించి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి ఆ పీఠంపై లక్ష్మీ నరసింహస్వామి యొక్క చిత్రపటాన్ని పెట్టుకొని గంధంతో అలంకరించి స్వామి ముందు 9 ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. అది వెండి దీపమైనా అవ్వచ్చు, మట్టి ప్రమిద అయినా అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. మట్టి ప్రమిద అయితే ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. ఎర్రని పూలతోటి స్వామిని దీపాన్ని అలంకరించండి. ఎర్రని పూలు అంటే ఎర్రని గులాబీ పూలు అలా ఎరుపు రంగులో ఉపయోగించాలండి. మందారం పూలు విష్ణుమూర్తికి ఉపయోగించరాదు. అలాగే వడపప్పు, పానకం నైవేద్యంగా పెట్టాలి. తులసిమాల ఖచ్చితంగా విష్ణుమూర్తికి ఏ అవతారంలో ఉన్నా సరే విష్ణుమూర్తికి వేయడం మంచిది. అలాగే అక్కడ స్వామిని పూజించిన తర్వాత అలా మనము పూజించి లక్ష్మీ నృసింహస్వామి కరావలంబ స్తోత్రాన్ని 9 సార్లు పారాయణం చేయాలి. జపం చేసుకునేవారైతే నేను ఇక్కడ ఒక మంత్రము, ఉగ్రవీరం మంత్రం ఉంటుంది కదా, అది నేను డిస్ప్లే చేస్తాను. ఆ మంత్రాన్ని 108 సార్లు జపం చేసుకోండి. ఇలా చేయడం వల్ల కుజగ్రహానికి సంబంధించిన ఇబ్బందులు తొలగుతాయి. ఏ రోజు చెయ్యాలి? రేపు నరసింహస్వామి జయంతి కదా, రేపు తప్పకుండా చేయాలి, రేపు సాయంత్రం ప్రదోష కాలంలో. అలాగే మంగళవారం రోజు చేస్తే ఎక్కువగా కుజగ్రహానికి సంబంధించిన ఇబ్బందులు తొలగుతాయి. అంటే చాలామందికి సంతాన యోగం
కలగడం ఆలస్యమవుతూ ఉంటుంది. సో ఈ విధంగా స్వామిని పూజించి పాలు నైవేద్యంగా పెట్టి ఆ పాలను భార్యాభర్తలు స్వీకరించాలి. అలాగే కోర్టు సమస్యలు, చిక్కులు ఇలాంటివి ఏ ఉన్నా కానీ ఈ స్వామిని పూజించడం వల్ల కుజగ్రహం శాంతి కలిగి తీరుతుంది. నృసింహస్వామిని పూజించేటప్పుడు ఎర్రని పూలతో ఎలా అయితే అలంకరించారో మీరు ఆ రోజు ఎర్రని వస్త్రాలు ధరించిన మంగళవారం రోజు చాలా మంచి జరుగుతుంది. సో అలాగే నృసింహస్వామిని పూజించడం వల్ల ముఖ్యంగా ఆయన ఆరోగ్య ప్రదాత, ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు రోజు త్రాగే నీటిలో అంటే ఎవరైనా సరే ఆరోగ్యం బాగున్నా కానీ బాగాలేని వాళ్ళు కానీ ఎవరైనా సరే ఒక గ్లాస్లో నీరు తీసుకొని అందులో తులసి దళం వేసి ఎడమ చేతితో అది పట్టుకొని దానిపైన కుడి చేతితోటి దాన్ని కప్పేసి లేదా కుడి చేతి యొక్క ఉంగరం వేలుని ఆ నీటిలో ముంచి 108 సార్లు ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని లేదా ఉగ్రవీరం మహావిష్ణు అనే మంత్రాన్ని 108 సార్లు పఠించి ఆ తర్వాత నీటిని స్వీకరిస్తే మనకి ఆరోగ్యం వస్తుంది. అంటే మనం ఎవరైనా సరే ఆరోగ్యం బాగాలేని వారికి ఆ మంత్రాన్ని పఠించేసేసి ఆ నీటిని వారు మందులు వేసుకునే వాళ్ళకి ఆ నీటితోటి మందులు వేసుకోమని చెప్తే సరిగ్గా మందులు పనిచేస్తాయి. దీర్ఘకాలిక రోగాలు తగ్గుముఖం పడతాయి. శత్రుబాధలు, కోర్టు కేసులు ఉన్నవారు ఏం చేస్తారంటే ఎర్రని పూసల స్ఫటికమాల లేదా ఎర్రని గురువింద గింజల మాల తీసుకోవాలి. 108 సార్లు ఈ మంత్రాన్ని పఠించి మన ఈ ఓం నమో నారసింహాయ మంత్రం కానీ ఉగ్రవీర మహావిష్ణు మంత్రం కానీ ఏదైనా సరే 108 సార్లు పఠించి స్వామికి పూజ చేసుకొని మీరు కోర్టుకి వెళ్ళే రోజు ఆ మాలను ధరించి వెళ్తే న్యాయబద్ధమైన తీర్పు మీ వైపు వస్తుంది. ఎటువైపు న్యాయం ఉంటుందో అటువైపు ఖచ్చితంగా వస్తుంది. అలాగే భూమికి సంబంధించిన వివాదాలు ఉంటే అంటే చాలామంది ఎవరైనా కబ్జా చేశారు, ఏదైనా కోర్టు కేసు వేశారు, ఇలాంటివి ఏదైనా అన్నదమ్ముల మధ్య గొడవలు అవుతున్నాయి, లేదంటే భూమి అమ్ముడు పోవట్లేదు అనుకున్నవారు ఈ ఎర్రని గురువింద గింజలను 108 తీసుకొని స్వామి యొక్క మంత్రంతో చెప్పించి స్వామి యొక్క పూజలో పెట్టి ఆ తర్వాత మీ మంగళవారం రోజు లేదా ఇలా పవర్ఫుల్ డేస్ రోజు అంటే నృసింహస్వామి జయంతి ఇలాంటి రోజు ఆ మంత్రించిన గురువింద గింజలను మంగళవారం రోజు భూమిలో పాతి పెట్టాలి. దాంతోపాటుగా కొంచెం బెల్లం పెట్టేసి మనకి ఏ ప్లేస్లో అయితే ప్రాబ్లం వస్తుంది ఆ ప్లేస్కి సంబంధించిన దాంట్లో అమ్ముడుపోవడానికి కానీ కోర్టు కేసులు కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నవన్నీ తొలగిపోవాలని అనుకుంటూ అందులో ఆ ప్లేస్లో పాతి పెట్టాలి. సో ఇలా చేయడం వల్ల ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. గృహయోగం కావాలి అనుకునేవారు ఓం క్షేత్రజ్ఞాయ నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అంటే చాలా మంది ఏంటి అంటే వరాహస్వామిని పూజించడం వల్ల మనకి గృహయోగానికి సంబంధించింది ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి. అయితే వరాహ స్తోత్రంతో పాటుగా ఓం క్షేత్రజ్ఞాయ నమః అనేది నరసింహస్వామి అవతారమే కదా అది కూడా. సో కుజగ్రహానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవ్వడానికి ఇదొక మంచి పరిష్కారం. ఓం క్షేత్రజ్ఞాయ నమః అని రోజు 108 సార్లు మంత్రాన్ని జపించండి గృహయోగం కోసం. ఎటువంటి కోరికైనా తీరాలి అనుకునేవారు ఈరోజు అంటే ఈ నృసింహస్వామి జయంతి సందర్భంగా ఒక ముడుపు ఇలా కట్టండి. చాలామంది స్వామి యొక్క దర్శన భాగ్యం కోసం వెళ్తూ ఉంటారు. సో అలాగే ఒక ముడుపు కట్టండి. మీరు ఆ ఇంట్లో ముడుపు కట్టి దాన్ని కొన్ని రోజులు పూజించాలన్నమాట. సో రేపు అంటే సాయంత్రం సమయంలో రేపు ఏం చేస్తారు అంటే ఒక పసుపు రంగు వస్త్రం తీసుకోవాలి. అలాగే ఒక కొబ్బరికాయని తీసుకొని దానికి గంధం బొట్లు మనం జనరల్గా పెడుతుంటాం. అలా ఏంటంటే నామాలు పెట్టండి, గోవింద నామాలు ఆ కొబ్బరికాయకి పెట్టండి గంధం బొట్టుతోటి ఒక సైడు. ఇంకొక వైపు ఆ కొబ్బరికాయకి ఇంకొక వైపు 1176 అనే నెంబర్ని రాయండి.
1176 అంటే కేతువుకి సంబంధించిన బ్లెస్సింగ్స్ కూడా అందుతాయి. తొందరగా మనకి అనుకున్న కోరిక నెరవేరుతుందనమాట. అది గాడ్ బ్లెస్సింగ్స్ నెంబర్ అనమాట 1176. ఈ 1176ని మీరెవరైనా సరే మీ ఫోన్పేకి పాస్వర్డ్ లాగా కూడా పెట్టుకోవచ్చు. మంచి బ్లెస్సింగ్స్ ఉంటాయి. సో ఇలా కొబ్బరికాయకి ఒక సైడు 1176, ఒక సైడు విష్ణుమూర్తి గోవిందనామాలు పెట్టండి. అలాగే ఒక పేపర్ తీసుకొని ఒక పేపర్ మీద మీది ఏదైతే కోరిక ఉందో అది నెరవేరాలి అని, త్వరగా నెరవేరాలి అని స్వామిని తలుచుకుంటూ అది ఆ పేపర్ మీద రాయండి. రెడ్ కలర్ ఇంక్ తోటి, రెడ్ పెన్ తోటి ఒక పేపర్ మీద రాయండి. ఆ పసుపు రంగు వస్త్రాన్ని ఒక పీట పేపర్ ఇచ్చి అందులో ఈ చిట్టి పెట్టండి. చిట్టి పైన ఈ కొబ్బరికాయను పెట్టండి. పెట్టి దానిలో మీరు ముడుపు కట్టడానికి అవసరమైన డబ్బు అంటే 116 రూపాయలు లేదా 21 రూపాయలు, 11 రూపాయలు, అలాగే అందులో పెట్టి మీకు తోచినంత అందులో పెట్టి పసుపు, కుంకుమ, పచ్చకర్పూరం వేసి అక్షింతలు ఖచ్చితంగా వేయాలండి. అలాగే కొన్ని తులసి ఆకులు వేసి ముడుపు కట్టండి. ఆ లక్ష్మీ నరసింహస్వామి దగ్గర ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లో ఈ ముడుపు పెట్టి కొన్ని రోజుల వరకు, అంటే మీ కోరిక త్వరగా తీరే వరకు, అంటే చాలా త్వరగా తీరుతుందండి, ఆ కోరిక తీరేంత వరకు కూడా పూజిస్తూనే ఉండండి. ఆ తర్వాత ఆ ముడుపుని తీసుకొని వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామి గుడిలో అందించండి. ఇది కోరిక నెరవేరే ముడుపు. కుదిరినట్లయితే తప్పకుండా చేయండి. ఉద్యోగం, గృహయోగం, ప్రమోషన్ ఇలా ఏదైనా సరే తప్పక ఫలిస్తుంది. అలాగే ప్రహ్లాదుడి అవతారం, అంటే ప్రహ్లాదుడు తర్వాత అవతారాలలో రాఘవేంద్ర స్వామి అవతారంగా వచ్చారు అనేది నానుడే కాదండి, ఖచ్చితంగా అదే. పురాణాల ప్రకారం ప్రహ్లాదుని యొక్క అవతారమే రాఘవేంద్ర స్వామి. 16 చేతులతో ఉన్న సుదర్శన రూపంలో ఉన్న నృసింహస్వామి విగ్రహానికి ఈ పండుగ రోజు మంత్రాలయంలో అభిషేకం చేస్తారు. అంటే నృసింహస్వామి అవతారం 16 చేతులతో ఉన్న అవతారము సుదర్శన అవతారం. ఆ ఒక్క విగ్రహము ఓన్లీ మంత్రాలయంలోనే ఉందండి. ఆ మంత్రాలయంలో అలాగే ఆ రాఘవేంద్ర స్వామి టెంపుల్లో రేపు అనగా ఈ నృసింహస్వామి జయంతి రోజు అది బయటికి తీసి అభిషేకం చేస్తారు. అభిషేకం, పూజలు అవన్నీ చేస్తారనమాట. సో ఆ అభిషేకాన్ని దర్శించడానికి లేదంటే టీవీలో దర్శించవచ్చు, లేదనంటే మనము అక్కడ స్వామి దర్శనానికి కూడా వెళ్ళవచ్చు. అంటే నరసింహస్వామిని సుదర్శన అవతారంగా కూడా పూజిస్తారు. సో ఆ రోజు సుదర్శన హోమం ఇంట్లో చేయించుకున్న మంచిది. సుదర్శన స్వామి స్తోత్రాలు చదువుకున్నా కూడా ఆ లక్ష్మీ నృసింహస్వామి కటాక్షం కలుగుతుంది. ఎవరికైనా జాతక సమస్యల కోసం, పరిష్కారాల కోసం, మా ముహూర్తాల కోసం, గృహయోగం కానివ్వండి లేదా మ్యారేజ్ది కానివ్వండి, ఏదైనా సరే జాతక పొంతన ముహూర్తాల కోసము న్యూమరాలజీ ప్రకారంగా ఎవరైనా పిల్లలకి నేమ్ అడ్జస్ట్మెంట్స్ కోసం, అంటే 10th లోపలే ఉన్న పిల్లలకైతే కొంచెం నేమ్ అడ్జస్ట్మెంట్స్ చేస్తే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయ్యే విధంగా మనం అడ్జస్ట్ చేస్తే కొంచెం మంచిగా తొందరగా పరిష్కారం, అంటే వాళ్ళకి మంచి జరుగుతుంది అనేది నమ్మేవారు ఎవరైతే ఉంటే న్యూమరాలజీ పరంగా అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అలాగే మనకి మన డేట్ ఆఫ్ బర్త్కి సూట్ అయ్యే మొబైల్ నెంబర్ల కోసం ఈ నెంబర్కి కన్సల్ట్ చేయవచ్చు. అంటే అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూ ఉంటాను. అంటే కుదిరినప్పుడల్లా చేస్తూ ఉంటాను. రెగ్యులర్గా అన్నీ చేస్తూ ఉండలేను, బట్ ఖచ్చితంగా పరిష్కార మార్గాలు నాకు కుదిరినప్పుడల్లా వీడియోస్ ద్వారా అందిస్తూ ఉంటాను. సో చిన్న చిన్న పరిష్కారాలండి, ఎక్కువగా ఆర్భాటము అలాంటివి ఏవీ లేకుండా ఉండటానికి. సో సనాతన ధర్మాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి, అందరికీ నేర్పించండి. మన సాంప్రదాయాలని
మన సంస్కృతిని, మన హిందూ ధర్మాన్ని పాటిస్తూ ముందుకెళ్దాం అందరం కూడా. థ్యాంక్ యూ అందరికీ. ఓం నమో నృసింహాయ.